చికెన్ లెగ్ పీస్ ఫ్రైని సింపుల్గా ఇలా తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదు. దీనికోసం లెగ్ పీసులను తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ చికెన్ పిండేసేసుకొని 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకుని 2 పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఈ మిశ్రమాన్నంతా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా ఉప్పు కారం పట్టించేసేసాక 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. ఇలా లెగ్ పీస్లను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలా అంతా కూడా చక్కగా పట్టి ఈ విధంగా ఉంటుందండి. తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనెని బాండీలోకి వేసుకోండి. తర్వాత ఈ లెగ్ పీసులను దీంట్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేదాకా లోపల వరకు కూడా చక్కగా కుక్ అయ్యేంత వరకు ఉడికించేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టి మగ్గించేసేసుకోండి. చక్కగా లోపల వరకు కూడా మసాలాలు వెళ్తాయి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన లెగ్ పీసులను మనం వీటిని సాయంత్రం పూట పిల్లలకి ఇచ్చారనుకోండి, భలే సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.